హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనకి తెలుసు మన అన్ని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఏవైతే రీసెంట్ గా రిలీజ్ చేశారో మనకి పేపర్ 1 అనేది కామన్ గా ఉంటుంది. సో ఈ పేపర్ 1 లో ఉండేటువంటి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ లో మోస్ట్ కామన్ సబ్జెక్ట్ ఆర్ టాపిక్, అంటే సబ్జెక్ట్ అని చెప్పలేము బికాజ్ ఒక టాపిక్ ని మనకి ఒక యూనిట్ లాగా ఇవ్వడం జరిగింది. అదే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. సో చిన్న టాపికే కాబట్టి ఈ టాపిక్ మీరు మహా అంటే ఒక 2-3 అవర్స్ కూర్చుంటే అన్ని డైమెన్షన్స్ లోని ఈ టాపిక్ ని కవర్ చేయొచ్చు. అండ్ చిన్న టాపిక్ కాబట్టి దీని నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా సరే మిస్ చేయకుండా ఆన్సర్ చేసేలా మీరు కనుక ప్రిపేర్ అయితే మార్క్ అనేది ఈ టాపిక్ నుంచి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటుంది. సో దీన్ని మైండ్ లో పెట్టుకొని మనకి రాబోతున్నటువంటి అన్ని ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కి సంబంధించి దీనిలో మనకి ఇంపార్టెంట్ గా ఈ రోజు క్లాస్ లో డిజాస్టర్ అంటే ఏంటి, అలాగే దీనిలో క్లాసిఫికేషన్స్, అంటే క్లాసిఫికేషన్ 2 టైప్స్ లో ఉంటాయి. ఆరిజిన్ లోనూ ఉంటుంది, ఎలా జరుగుతుంది ఆ డిజాస్టర్ ఆర్ హజార్డ్ అనేది ఎలా అక్కర్ అవుతుంది అనేది ఉంటుంది. అండ్ హజార్డ్ కి అలాగే డిజాస్టర్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఉన్న వల్నరబిలిటీ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి, వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఫేజెస్, ఈ యొక్క డిజాస్టర్ అనేది మేనేజ్ చేయడంలో అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఆ ఫేజెస్ లో ఏ ప్రాసెస్లు అనేవి మనం ఫాలో అవుతాము. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి మనకి నేషనల్ లెవెల్ అంటే మన ఇండియా తీసుకున్నటువంటి స్టెప్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం తీసుకున్నటువంటి స్టెప్స్ కావచ్చు, జరిగినటువంటి కన్వెన్షన్స్ ఆర్ ఫ్రేమ్ వర్క్స్ అగ్రిమెంట్స్ ఏమన్నా చేసుకున్నామా అనేది కూడా ఈ రోజు క్లాస్ లో చూద్దాము. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మిగతా కన్వెన్షన్స్, అంటే మనం లీగల్ గా సంబంధించి లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా వర్క్ అవుతుంది, దీనికి సంబంధించి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు నేచురల్ డిజాస్టర్ అంటే డిజాస్టర్ అనేటువంటి లిస్ట్ ఒకటి ఉంటుంది మనకి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంటుంది, దానిలో కొన్ని లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఉంటాయి, అవి మాత్రమే జరిగినప్పుడు మనకి ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఏ డిజాస్టర్స్ అనేవి ఆ లిస్ట్ లో ఉన్నాయి, ఏవి లేవు అనే డిఫరెన్సెస్ అనేవన్నీ నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తాం, రైట్? సో ఫస్ట్ కమింగ్ టు టుడేస్ క్లాస్, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాం కాబట్టి అసలు డిజాస్టర్ అంటే ఏంటి, జనరల్ డెఫినేషన్ చూసుకోండి. బికాస్ మీకు ఎంసీక్యూస్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ లో వచ్చినప్పుడు మీరు జనరల్ గా డెఫినేషన్ ఏంటో తెలిస్తే సరిపోతుంది. బట్ ఎస్ఏలో కనుక మీకు ఇప్పుడు ఎఫ్పిఓ మెయిన్స్ కానీ తీసుకుంటే ఎస్ఏ పేపర్ ఉంది. సో ఈ ఎస్ఏ పేపర్ లో మీకు డిజాస్టర్ గురించి కానీ క్వశ్చన్ వచ్చింది అంటే మీరు దాని డెఫినేషన్ కోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డెఫినేషన్ అనేది కోడ్ చేస్తే మీకు అక్కడ ఎడ్జ్ అనేది ఉంటుంది. సో జనరల్ గా డిజాస్టర్ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక ఈవెంట్ కానీ లేదంటే ఒక సిరీస్ అంటే కంటిన్యూస్ గా జరిగినటువంటి ఏవైనా ఒక ఈవెంట్స్ కానీ దేనికి దారి తీస్తాయి అంటే లాస్ ఆఫ్ ప్రాపర్టీస్, మన ప్రాపర్టీస్ కావచ్చు, హ్యూమన్స్ యొక్క లైవ్స్ కావచ్చు, వీటికి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్, వీటన్నిటికీ గనక అంటే జనరల్ గా చెప్పాలంటే అది హ్యూమన్స్ కి కావచ్చు, యానిమల్స్ కి కావచ్చు, వైల్డ్ లైఫ్ కి కావచ్చు, ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్ కి గనక హాని కలిగిస్తే అంటే జరగాల్సినటువంటి నష్టం కంటే కూడా దాని తీవ్రత గనక ఎక్కువగా జరిగింది అంటే దాన్ని ఏమంటాము మనము అంటే డిజాస్టర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది జనరల్ గా డిజాస్టర్ అంటే డెఫినిషన్. మరి యాజ్ పర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనం ఇందాక చూసాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 లో మనం తీసుకురావడం జరుగుతుంది. మరి దీనిలో డిజాస్టర్ ని ఎలా డిఫైన్ చేశారు అనేది మీరు ఎస్ఏస్ రాసినప్పుడు కోడ్ చేస్తే మార్క్స్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ ప్రకారం డిజాస్టర్ యొక్క డెఫినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ వీటన్నిటిలోనూ ఉండేటువంటి కామన్ పాయింట్ ఏంటి, ఏదైనా సరే ఒక ఈవెంట్ అనేది హ్యూమన్ లైఫ్ కానీ యానిమల్ లైఫ్ కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ జరగాల్సినటువంటి నష్టం కంటే కూడా ఎక్కువ తీవ్రతతో నష్టం గనక కలిగిస్తే దాన్ని మనం డిజాస్టర్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మరి దీని యొక్క క్లాసిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది, క్లాసిఫికేషన్ 2 టైప్స్. జనరల్ గా అది ఎలా అరైజ్ అవుతుంది అంటే న్యాచురల్ గా నేచర్ లోనే అది అరైజ్ అవుతుందా, లేదు అంటే హ్యూమన్ యొక్క ఇంటర్వెన్షన్, ఆంథ్రోపోజెనిక్ అని పిలుస్తాం మనం. ఆంథ్రోపోజెనిక్ అంటే ఏంటి అంటే హ్యూమన్ ఇంక్లూజన్, హ్యూమన్స్ వల్ల, హ్యూమన్ అంటే మన వల్ల, మన ఇంటర్వెన్షన్ వల్ల గనక ఆ యొక్క డిజాస్టర్స్ అనేవి అరైజ్ అయ్యాయంటే వాటిని మనం ఆంథ్రోపోజెనిక్ కాజెస్ అని కానీ లేదంటే హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అని కానీ పిలవడం జరుగుతుంది. సో ఇలా 2 టైప్స్ ఉంటాయి. అగైన్ టైప్స్ అనేవి డిఫరెంట్. టైప్స్ ఎలా ఉంటాయి, మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే దాని ఆరిజిన్ ని బేస్ చేసుకొని కూడా మనకి ఈ యొక్క డిజాస్టర్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇలా 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కనుక మనం చూస్తే న్యాచురల్, పేరులోనే ఉంటుంది. న్యాచురల్ డిజాస్టర్ అంటే ఏంటి, న్యాచురల్ గా జరిగేటువంటి ఫ్లడ్స్ కావచ్చు, డ్రాట్స్ కావచ్చు, ఈ వేవ్స్ అంటే మనకి ఓషన్స్ లో వచ్చేటువంటి టైడల్ వేవ్స్ వల్ల కావచ్చు, అర్త్ లోపల జరిగేటువంటి మూమెంట్స్ వల్ల కావచ్చు జరిగితే వాటిని ఏమంటామంటే న్యాచురల్ డిజాస్టర్స్ అని అంటాం. అదే ఈ యొక్క డిజాస్టర్స్ కనుక ఏదైనా సరే ఒక ఎక్స్ప్లోజన్స్ వల్ల కానీ, కెమికల్ ఎక్స్ప్లోజన్స్ వల్ల కానీ,
ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కానీ, ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ హ్యూమన్ వల్ల జరుగుతాయి కదా, సో అలాంటి యాక్సిడెంట్స్ కానీ వీటి వల్ల కనుక ఏదైనా సరే డిజాస్టర్స్ కనుక జరిగాయి అంటే వాటిని ఏమంటాము అంటే హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అని కానీ లేదంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని కానీ పిలవడం జరుగుతుంది. ఎందుకంటే వీటిలో డైరెక్ట్ గా హ్యూమన్ యాక్షన్ అనేది ఉంటుంది. ఈ హ్యూమన్ యాక్షన్ వల్లే ఈ డిజాస్టర్ అనేది వస్తుంది కాబట్టి వాటిని మనం ఏమంటాము హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అని పిలవడం జరుగుతుంది. ఇది 2 types ఆఫ్ డిజాస్టర్స్ అన్నమాట. మరి ఎక్కడ అరైజ్ అవుతున్నాయి, ఎలా అరైజ్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ డిజాస్టర్స్ ఇంకా టైప్స్ కూడా ఉంటాయి. దాన్ని కనుక మనం చూస్తే వాటర్ అండ్ క్లైమేట్ కి సంబంధించినటువంటి డిజాస్టర్స్ అనమాట. అంటే ఫ్లడ్స్ కావచ్చు. ఫ్లడ్స్ అంటే ఇటు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అనేది ఎక్కువ వచ్చేసినప్పుడు ఈవెన్ కొన్ని బిల్డింగ్స్ కూడా కొలాప్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా జరిగినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా మనం మెయింటైన్ చేసుకున్నప్పుడు ఈ ఫ్లడ్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ ఫ్లడ్స్ అండ్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు, టార్నడోస్ కావచ్చు, హెయిల్ స్టార్మ్స్ అంటే వడగళ్ళు వాన అంటాం కదా, అలా హెయిల్ స్టార్మ్స్ కావచ్చు, క్లౌడ్ బర్స్ట్, హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్ అంటే టెంపరేచర్స్ కనుక ఇంక్రీజ్ అయితే అప్పుడు మనం పిలుస్తాం. అలాగే స్నో అవలాంచెస్, డ్రాట్స్ కానీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన డిజాస్టర్స్ అంటే వాటర్ అండ్ క్లైమేట్ కి సంబంధించినటువంటి డిజాస్టర్స్ అన్నమాట. మరి జియోలాజికల్ రిలేటెడ్ డిజాస్టర్స్. జియోలాజికల్ అంటే ఏంటి? పేర్లో చెప్తుంది కదా, జియోలాజికల్ అంటే మన అర్త్ లోపల జరిగేటువంటి మూమెంట్స్ కానీ దానివల్ల జరిగిన ఎఫెక్ట్స్ వల్ల అరైజ్ అయ్యేటువంటి డిజాస్టర్స్ ని జియోలాజికల్ రిలేటెడ్ డిజాస్టర్స్ అంటాం. అంటే సీ ఎరోషన్ కావచ్చు, థండర్ అండ్ లైట్నింగ్ కావచ్చు, సునామీస్ రావడం, ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగి పడడం అంటుంటాం కదా, అది ల్యాండ్ స్లైడ్స్ అనమాట. అవి కావచ్చు, ఎర్త్ క్వేక్స్, డ్యామ్ ఫెయిల్యూర్స్, డ్యామ్ బర్స్ట్ ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి అంటే జియోలాజికల్ రిలేటెడ్ డిజాస్టర్స్ కింద వస్తాయి. మరి కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అలాగే న్యూక్లియర్ డిజాస్టర్స్ అంటే ఏంటి? మీకు రీసెంట్ గా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే రీసెంట్ అంటే ఇన్ ద లాస్ట్ 2 years లో ఐ థింక్ ఒక ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది, కెమికల్ ఎక్స్ప్లోజన్. ఐ థింక్ ఎల్జీ పాలిమర్స్. ఈ యొక్క ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల ఒక కెమికల్ అనేది రిలీజ్ అయ్యి చాలా మంది చనిపోవడం జరిగింది. చాలా మందికి అది వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేయడం జరిగింది. అలా జరిగేటువంటి డిజాస్టర్స్ ని ఏమంటామంటే కెమికల్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అని పిలుస్తాం. అదే న్యూక్లియర్ ప్లాంట్స్ లో కనుక ఇలాంటివి జరిగాయి అంటే అప్పుడు వాటిని న్యూక్లియర్ డిజాస్టర్స్ అని పిలవడం జరుగుతుంది. వాటిని ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు. రీసెంట్ గా ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకు న్యూస్ లో ఉంది? లాస్ ఏంజల్స్ లో మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వచ్చాయి, దట్ ఈస్ వై న్యూస్ లో ఉంది. అండ్ దెన్ అర్బన్ ఫ్లడ్డింగ్ కావచ్చు, ఆయిల్ స్పిల్స్ కావచ్చు, మైన్స్ ఫ్లడ్డింగ్ ఇవన్నీ కూడా దేనిలో వస్తాయి అంటే మనకి కెమికల్ ఇండస్ట్రియల్ అండ్ న్యూక్లియర్ డిజాస్టర్స్ లో ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. అంటే ఎక్కడ వస్తున్నాయి ఆ డిజాస్టర్స్ అనే దాన్ని బేస్ చేసుకొని ఈ 3 types ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఎలా జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనేవి 2 types గా క్లాసిఫై చేసుకోవడం జరుగుతుంది, రైట్? సో దీనిలో ఇందాక నేను మీకు చెప్పాను డిజాస్టర్ అనేది దేని వల్ల వస్తుంది. అసలు డిజాస్టర్ అనేది ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ వల్నరబిలిటీ, హజార్డ్ అండ్ దాని యొక్క కెపాసిటీ. సింపుల్ గా ఏది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ యొక్క ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే వల్నరబిలిటీ ప్లస్ హజార్డ్ డివైడెడ్ బై కెపాసిటీ మనకి డిజాస్టర్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా చెప్తాం మనము అని అంటే వల్నరబిలిటీ అంటే దాని యొక్క తీవ్రత. ఏదైనా సరే ఒక హజార్డ్ కావచ్చు, ఒక డిజాస్టర్ కావచ్చు జరుగుతుంది అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏ ఎక్స్టెంట్ వరకు ఉంటుంది అని చెప్పడాన్ని ఏమంటాము అంటే వల్నరబిలిటీ అంటాం. అలాగే ఆ యొక్క హజార్డ్ దాని యొక్క వల్నరబిలిటీ ఇవి రెండు కలిపి ప్లస్ దాని యొక్క కెపాసిటీ ఎంత అనే దాన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేసేదే డిజాస్టరా కాదా అనేది మనం చెప్పొచ్చు, రైట్? ఇది దాని యొక్క ఫార్ములా. ఓకే, అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హజార్డ్ అంటే ఏంటి? హజార్డ్ అనేది న్యాచురల్ గా అది ఆల్రెడీ నేచర్ లో ఉంటుంది, దాని ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా మనకి వర్షం పడుతుంది, దాన్నే మనం ఏమంటాము రెయిన్ ఫాల్ అంటాం. అది పడాల్సినటువంటి సెంటీమీటర్స్ వరకు మనకు గనక ఆ రెయిన్ ఫాల్ పడింది అంటే అది న్యాచురల్ రెయిన్ ఫాల్ గానే మనం కన్సిడర్ చేస్తాం. అదే పడాల్సిన దానికంటే ఎక్కువ పడింది అంటే ఎక్కువ సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ అనేది రావాలి, 100 centimeters రావాల్సిన మనకి 200 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ కనుక వచ్చింది అంటే అప్పుడు దేనికి దారికి తీస్తుంది అంటే ఫ్లడ్స్ కి దారి తీస్తుంది. ఈ ఫ్లడ్స్ నే మనం ఏమంటాము అంటే డిజాస్టర్ అని అంటాం. ఎందుకు? బికాజ్ ఇక్కడ పడుతున్నటువంటి వర్షాన్ని ఏమంటాము అంటే అది న్యాచురల్ గా జరుగుతుంది. ఆ న్యాచురల్ గా జరిగేటువంటి ప్రాసెస్ దాని తీవ్రత అనేది ఎక్కువ అయిపోతుంది. ఎక్కువైపోయినప్పుడు ఫ్లడ్స్ గా వచ్చేస్తుంది. ఆ ఫ్లడ్స్ గా వచ్చిన దాన్ని డిజాస్టర్ అంటాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు దీనివల్ల లాస్ ఎవరికి ఉంటుంది? ఆటోమేటిక్ గా ఎన్విరాన్మెంట్ కి ఉంటుంది, అలాగే హ్యూమన్స్ కి ఉంటుంది. సో ఈ లాస్ ఆర్ డ్యామేజ్ ఏదైతే తీసుకొస్తుందో
ఈ తీసుకొచ్చేదాన్ని మనం ఏమంటామంటే డిజాస్టర్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది హజార్డ్ కి డిజాస్టర్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. అంటే జనరల్ గా ఏం చెప్తాం, హజార్డ్ అనేది ఇట్ ఇస్ సిచ్యువేషన్ జనరల్ గా నేచర్ లో ఉంటుంది, బట్ దాని యొక్క వల్నరబిలిటీ ఆర్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, అంటే దాని లైఫ్ డిస్రప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి పీపుల్ కావచ్చు, లివింగ్ ఆర్గానిజమ్స్ కావచ్చు ఎక్కువ అయ్యాయి అంటే అప్పుడు దాన్ని ఏమంటాము అంటే డిజాస్టర్ అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, డిజాస్టర్ ఈస్ మోర్ క్రిటికల్ అండ్ డేంజరస్ దాన్ హజార్డ్ అని మనం చెప్పొచ్చు, రైట్. మరి వల్నరబిలిటీ అంటే ఏమన్నాము, టు ది ఎక్స్టెంట్, ఏ ఎక్స్టెంట్ వరకు దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, అంటే దాని యొక్క తీవ్రత ఏ లెవెల్ వరకు ఉంటుందని చెప్పేదాన్ని మనం సింపుల్ గా వల్నరబిలిటీ అని పిలవడం జరుగుతుంది, రైట్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ హజార్డ్, డిజాస్టర్ అండ్ వల్నరబిలిటీ. సో నెక్స్ట్ దేని గురించి చూస్తాము మనం, టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఇందాక అన్నాం. 2 టైప్స్ ఎవరి వల్ల వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని న్యాచురల్ డిజాస్టర్స్ అన్నా, అలాగే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అన్నాం. ఫస్ట్ న్యాచురల్ డిజాస్టర్స్, అలాగే దానిలో వచ్చేటువంటివి ఏవో చూద్దాం. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే మనం ఏమన్నాం, న్యాచురల్ గా మన నేచర్ లో జరిగేటువంటి చేంజెస్ వల్ల వచ్చే ఫిజికల్ ఫినామినానే మనం ఏమంటాము అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అని అంటాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చూడొచ్చు, జియో ఫిజికల్ డిజాస్టర్స్ అంటే ఎర్త్ క్వేక్స్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడటం కావచ్చు, సునామీస్, వాల్కనిక్ ఎరప్షన్స్, ఇవన్నీ కూడా మనకి జియో ఫిజికల్ డిజాస్టర్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోలాజికల్ డిజాస్టర్స్. హైడ్రో అంటే ఏంటి, వాటర్. ఈ వాటర్ కి సంబంధించి అవలాంచెస్ కానీ ఫ్లడ్స్ కానీ ఇందాక చూసాం, రెయిన్ ఫాల్ అనేది దాని ఎక్స్టెంట్ కంటే కూడా ఎక్కువ పడినప్పుడు మనకి ఫ్లడ్స్ వస్తాయి. రీసెంట్ గా మీరు విజయవాడ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేశారు కదా, సో విజయవాడలో వచ్చిన వాటిని మనం ఏమంటాం అంటే ఫ్లడ్స్ అంటాం. మనం రీసెంట్ గా వచ్చినటువంటి సైక్లోన్ ఒకటి వచ్చింది, మొంతా తుఫాన్ అని మనకి ఏపీలో రీసెంట్ గా చూసాం. సో ఆ తుఫాన్ వల్ల కూడా మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. మీరు కనుక న్యూస్ లో అబ్జర్వ్ చేస్తుంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మెజర్స్ తీసుకోవాలి గవర్నమెంట్ అని కూడా మనకి న్యూస్ ఛానల్స్ లో వేశారు. సో ఇలాంటి ఫ్లడ్స్ దేని వల్ల వస్తుంది అంటే, రెయిన్ ఫాల్ అనేది ఎక్కువ రేంజ్ లో కనుక పడింది అంటే అప్పుడు అది డిజాస్టర్స్ కి దారి తీస్తుంది అని మనం చెప్పొచ్చు. మరి క్లైమటాలజికల్ డిజాస్టర్స్ అని ఎప్పుడు అంటాము, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కనుక ఉంటే అప్పుడు మనం, అంటే హై టెంపరేచర్స్ కనుక ఉన్నాయి అంటే దాన్ని ఏమంటాము అని అంటే హీట్ వేవ్. కంటిన్యూస్ గా కనుక టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉంటే ఫర్ ద 5 days కంటిన్యూ అయితే దాన్ని హీట్ వేవ్ వచ్చింది అంటాం. అదే టెంపరేచర్స్ కనుక పడిపోతున్నాయి అనుకోండి అప్పుడు దాన్ని ఏమంటాము అంటే కోల్డ్ వేవ్ అని పిలవడం జరుగుతుంది. ఇలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల కొన్ని డిజాస్టర్స్ వస్తాయి. డ్రాట్స్ అండ్ వైల్డ్ ఫైర్స్ ఇవన్నీ కూడా క్లైమేట్ కి సంబంధించినటువంటి డిజాస్టర్స్. మరి మెట్రలాజికల్ డిజాస్టర్స్ అంటే ఏంటి, సైక్లోన్స్ కావచ్చు, స్టార్మ్స్ అండ్ వేవ్ సర్జెస్ వస్తుంటాయి కదా, ఇలాంటివి జరిగినప్పుడు వాటిని మెట్రలాజికల్ డిజాస్టర్స్ అని పిలుస్తాం. మరి బయోలాజికల్ డిజాస్టర్స్ అంటే ఏంటి, ఏవైనా సరే డిసీజెస్ అంటే ఎపిడమిక్స్ కానీ పాండమిక్స్ కానీ వస్తుంటాయి కదా, సో వీటి వల్ల జరిగే వాటిని మనం బయోలాజికల్ డిజాస్టర్స్ అని పిలుస్తాం, రైట్. మరి నెక్స్ట్ టైప్ ఏమన్నాము, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఇందాకే చూసాము, హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల కానీ హ్యూమన్స్ యాక్షన్స్ వల్ల కానీ వచ్చేటువంటి డిజాస్టర్స్ ఆర్ వాటి వల్ల కాజ్ అయ్యేటువంటి డిజాస్టర్స్ ని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది దేని వల్ల జరుగుతుంది, ఏదర్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్ ఇంప్రూవ్ చేసుకోవాలని చేసేది కానీ, టెక్నాలజీకి సంబంధించి మనం చేసేటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వల్ల కానీ, వేటి వల్ల అయినా సరే ఒక డిజాస్టర్ అనేది జరిగింది అంటే వాటిని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. మరి దీనిలో దేని గురించి చెప్తాము, ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవడం కావచ్చు, పొల్యూషన్ జరగడం కావచ్చు, లైక్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ టైప్స్ అన్ని, అలాగే యాక్సిడెంట్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఎల్జీ పాలిమర్స్, సేమ్ అలా ఇండస్ట్రియల్ కి సంబంధించి యాక్సిడెంట్స్ అవ్వడం, కొన్ని గ్యాసెస్ అనేవి లీక్ అవ్వడం, ఇలాంటివి ఏవైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వాటిని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. మరి కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్ అంటే ఏంటి, ఇది మిక్స్ ఆఫ్ బోత్ అనమాట. అంటే ఇందులో ఏముంటుంది, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, అలాగే న్యాచురల్ గాను ఉంటుంది. ఈ రెండు కాజెస్ వల్ల కనుక మనకి ఒక డిజాస్టర్ అనేది జరిగిందంటే వాటిని కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్ అని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీస్ కావచ్చు. దీంట్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, నేచర్ దీనికి సహాయం చేయకపోవడం వల్ల, అలాగే హ్యూమన్ యొక్క ఇంటర్వెన్షన్ వల్ల ఈ యొక్క ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది రైజ్ అవుతుంది. అలాగే ఎపిడమిక్స్ కానీ, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ అంటే వార్స్ కానీ, వీటన్నిటి వల్ల, అలాగే డిస్ప్లేస్డ్ పాపులేషన్స్ ని మనం వేరే వేరే ప్లేసెస్ కి డిస్ప్లేస్ చేయడం, వీటి వల్ల జరిగేటువంటి ఎఫెక్ట్స్ ని మనం కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్ ఆర్ కాంప్లెక్స్ డిజాస్టర్స్ అని పిలుస్తాం. అంటే ఏంటి, వీటిలో 2 టైప్స్ ఆఫ్ కాజెస్ అనేవి ఉంటాయి. అంటే న్యాచురల్ కాజెస్ ఉంటాయి, అలాగే మ్యాన్ మేడ్ కాజెస్ ఉంటాయి. ఈ రెండిటి వల్ల వచ్చేటువంటి డిజాస్టర్స్ ని ఏమంటాము
కాంప్లెక్స్ డిజాస్టర్స్ అని మనం పిలవడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి పాండమిక్ అనమాట. మరి పాండమిక్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ఎపిడమిక్ అండ్ పాండమిక్ కి డిఫరెన్స్ మనకి అర్థం కావాలి. ఎపిడమిక్ అని దాన్ని ఎప్పుడు పిలుస్తాము అంటే ఒక లిమిటెడ్ ఏరియాకి గనక అది గనక లిమిటెడ్ ఏరియాలోనే స్ప్రెడ్ అయ్యి లిమిటెడ్ ఏరియాకే రెస్ట్రిక్ట్ అయ్యి ఉంది అంటే దాన్ని మనం ఎపిడమిక్ అని పిలుస్తాం. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే మనకి COVID-19 వచ్చింది కదా, ఈ COVID-19 వచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఎపిడమిక్ అన్నాం, తర్వాత ఏమన్నాం కోవిడ్ పాండమిక్ అన్నాం. ఎందుకు? బికాస్ ఫస్ట్ లో ఈ COVID-19 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొన్ని కంట్రీస్ లో మాత్రమే వచ్చింది కాబట్టి, కొన్ని ఏరియాస్ లోనే ఉండింది కాబట్టి దీన్ని ఎపిడమిక్ గా డిక్లేర్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఇది మొత్తం మన గ్లోబల్ లెవెల్లో మొత్తం స్ప్రెడ్ అయ్యి అన్ని కంట్రీస్ కి స్ప్రెడ్ అయ్యి అన్ని ఎకానమీస్ ని డిస్ట్రక్ట్ చేసిందో, అంటే అసలు తెలియకుండానే అంత లార్జ్ ఏరియాకి స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి అలాంటి వాటిని ఏమంటాము అంటే పాండమిక్స్ అని పిలుస్తాం. సో దట్ ఈస్ వై తర్వాత COVID-19 ని పాండమిక్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అందుకే మనం ఎపిడమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి అనే డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలన్నమాట, రైట్? అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పొచ్చు, ఎపిడమిక్స్ కి ఎబోలా వైరస్ కానీ, జికా వైరస్ కానీ, కలరా, ఈ ఫీవర్స్, మలేరియాస్, డెంగ్యూస్, ఎల్లో ఫీవర్స్, కరోనా వైరస్. ఇది మనకి COVID-19 అంటే మొన్న వచ్చినటువంటి COVID-19 మాత్రం మనకి పాండమిక్, ఎపిడమిక్ కాదు, రైట్? సో నెక్స్ట్ దేని గురించి చూస్తాము అంటే ఫేజెస్. అంటే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి అని కనుక మనం చూస్తే 3 ఫేజెస్ అనేవి ఉంటాయి. సో ఈ 3 ఫేజెస్ దేని గురించి చూస్తాము అంటే ఫస్ట్ ఒక డిజాస్టర్ అనేది జరిగే ముందు ఒక ఫేజ్ అనేది ఉంటుంది. డిజాస్టర్ జరుగుతుంది అన్నప్పుడు మనకు ఒక ఫేజ్ ఉంటుంది, తర్వాత అంటే డిజాస్టర్ జరిగిన తర్వాత ఇంకొక ఫేజ్ ఉంటుంది. అవి మనకి 3 టైప్స్ ఆఫ్ ఫేజెస్ అనేవి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉంటాయి. మరి ఫస్ట్ ఫేజ్ ఏముంటుంది అంటే డిజాస్టర్ జరగక ముందు మనకి ఒక ఫేజ్ ఉంటుంది, దాన్ని ప్రీ డిజాస్టర్ ఫేజ్ అంటాం. ఈ ఫేజ్ లో మనకి ఉండేటువంటి పాసిబిలిటీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రివెన్షన్ అనమాట. దేనికి ప్రివెన్షన్? ఒక డిజాస్టర్ అనేది జరుగుతుంది అని మనకి తెలుస్తుంది అన్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్స్ అనేవి ఎక్కువ ఉండకుండా హ్యూమన్స్ మీద కానీ ఎకానమీస్ మీద కానీ దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండకుండా ఆ ప్రివెంట్ చేసుకునే మెథడ్స్ అనేవి మనం అడాప్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి? ప్రిపేర్డ్నెస్. అంటే ఒక డిజాస్టర్ అనేది రాబోతుంది అని తెలిసినప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి, ఆ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఈ 2 స్టెప్స్ అనేది ప్రీ డిజాస్టర్ ఫేజ్ లో మనం తీసుకోవాలన్నమాట. మరి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఏమన్నా డ్యూరింగ్ ది డిజాస్టర్ అనమాట. అంటే ఆల్రెడీ ఒక డిజాస్టర్ అనేది జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు తీసుకునేటువంటి స్టెప్స్ ని కావచ్చు, అప్పుడు ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ ని కావచ్చు ఏమంటాము అని అంటే డిజాస్టర్ ఫేజ్ లో ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ అని చెప్తాం. మరి థర్డ్ ఫేజ్ ఏంటి? పోస్ట్ డిజాస్టర్ ఫేజ్. అంటే డిజాస్టర్ అనేది జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏముంటుంది? రెస్పాన్స్ అనేది ఉంటుంది. డిజాస్టర్ జరిగినప్పుడు ఉంటుంది. ఎందుకు రెస్పాన్స్? ఆల్రెడీ ఒక డిజాస్టర్ జరుగుతుంది అంటే మన నుంచి దానికి రెస్పాన్స్ ఎలా ఉంది, గవర్నమెంట్ నుంచి దానికి రెస్పాన్స్ ఎలా ఉంది, యాజ్ ఎ పబ్లిక్ మన నుంచి దానికి రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే వాళ్ళని కాపాడడానికి మనం ఏం స్టెప్స్ తీసుకుంటున్నాము, ఇమీడియట్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఆ ఇంపాక్ట్స్ అనేవి ఎక్కువగా వాళ్ళని ఇంకా కూడా స్ట్రెస్ చేయకుండా ఉండడానికి ఏ స్టెప్స్ మనం తీసుకోవాలి, లేదంటే గవర్నమెంట్ ఏం స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనే దాన్ని రెస్పాన్స్. ఇది సెకండ్ ఫేజ్ లో ఉంటుంది. మరి పోస్ట్ డిజాస్టర్ ఫేజ్ లో ఏముంటుంది? మనకి రికవరీ ఉంటుంది. ఎందుకు? బికాస్ పోస్ట్ డిజాస్టర్ అంటే ఆల్రెడీ డిజాస్టర్ అనేది వచ్చింది, డిజాస్టర్ వల్ల కొంత నష్టం అనేది అయితే జరిగింది అనమాట. ఎవరికైనా సరే కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఒక నష్టం అనేది ఆల్రెడీ జరిగింది. సో జరిగింది అన్న తర్వాత ఏం చేయాలి అంటే దాన్ని రికవర్ చేయాలి. సో ఆ రికవర్ చేయడానికి మనం తీసుకునేటువంటి స్టెప్సే పోస్ట్ డిజాస్టర్ ఫేజ్ లో ఉంటాయి. ఇవి 3 phases ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని మనం చెప్పచ్చు, రైట్? సో ఎగ్జాంపుల్ గా కనుక మనం తీసుకుంటే దీంట్లో రీహాబిలిటేషన్ కానీ, ఓకే, రీకన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా మనం దేనిలో వస్తాయి అంటే ఈ యొక్క థర్డ్ ఫేజ్ లో మనం ఇవన్నీ చెప్పొచ్చు, రైట్? సో ఇప్పుడు మనం చూసినటువంటి ఆ 3 phases ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనం ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నటువంటి ప్రాసెస్ ఏంటి? 3 R's అనమాట. 3 R's అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనుకోవద్దు. అది మనకి నెక్స్ట్ అనదర్ ప్రాసెస్ లో వస్తుంది, అంటే వేస్ట్ మేనేజ్మెంట్ దానికి సంబంధించి అది వస్తుంది. ఇక్కడ మాత్రం మనకి ఏమొస్తుంది అంటే 3 R's అంటే రెస్క్యూ, రిలీఫ్ అండ్ రీస్టోరేషన్ అనమాట, రైట్? అండ్ దీన్ని మనం ఇప్పుడు ఎలా రీప్లేస్ చేస్తున్నాము అని అంటే 3 P's అంటే 3 R's అనేవి
3 P's ఫార్ములాతో రీప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. మరి 3 P's అంటే ఏంటి? ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ ప్రూఫింగ్. ఇదే కదా మనం ఇందాక 3 phases లో డిస్కస్ చేసాం. లైక్ ప్రీ డిజాస్టర్ ఫేజ్, డిజాస్టర్ ఫేజ్ అండ్ పోస్ట్ డిజాస్టర్ ఫేజెస్. ఈ ఫేజెస్ లో ఏం చేయాలనుకుంటున్నాము? ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ ప్రూఫింగ్ అనమాట. మరి ఈ యొక్క మేనేజ్మెంట్ లో ఇంపార్టెంట్ గా మనం ఏం కవర్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఆ రిస్క్ రిడక్షన్. అంటే అసలు డిజాస్టర్ వచ్చేటువంటి రిస్క్ ని రెడ్యూస్ చేసుకోగలగాలి. లేదు చేయలేకపోయాము, డిజాస్టర్ అనేది అక్కర్ అయ్యింది అన్నప్పుడు ఏం చేయాలి? క్విక్ గా రెస్పాన్స్ అనేది ఉండేలా చూసుకోవాలి. అప్పుడు దాని యొక్క ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది, ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. లేదు ఇది కూడా చేయలేకపోయాము అన్నప్పుడు మనకి మిగిలేటువంటి ఫైనల్ స్టెప్ ఏంటి అంటే రికవరీ. జరిగినటువంటి నష్టం నుంచి రీకవర్ చేసేట విధంగా లేదంటే రీకవర్ అయ్యే విధంగా కొన్ని స్టెప్స్ అనేది మనం తీసుకోగలగాలి. అందుకే ఈ స్టెప్స్ అనేవి మన చేతిలో ఉంటాయన్నమాట. ఈ రిస్క్ రిడక్షన్ లో భాగంగా మనం ఏం చేయొచ్చు అని అంటే ఫస్ట్ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఎవరైతే ఫాలో అవ్వాలి, పబ్లిక్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, తీసుకోవాల్సినటువంటి ఫ్రేమ్వర్క్ ని ఫస్ట్ మనం సైన్ చేసుకోవాలి. నెక్స్ట్ హజార్డ్ గురించి వల్నరబిలిటీ అనాలిసిస్. వల్నరబిలిటీ అంటే ఇందాక మనం చూసాం కదా, దాని యొక్క తీవ్రత అనేది ఎలా ఉండొచ్చు అనేది ఇప్పుడే మనం అనాలిసిస్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత అనాలిసిస్ కంటే రాకముందే దాని గురించి మనం ఒక అనాలిసిస్ చేసుకొని ఆ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలన్నమాట. గవర్నమెంట్ ఏజెన్సీస్తో కానీ ఎన్జిఓస్తో కానీ టైఅప్ అవ్వడం, కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకోవడం, ఆ టెక్నిక్స్ అనేవి తెలుసుకోవడం, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటే ఇలా జరగచ్చు జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ సిస్టమ్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రిస్క్ ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏంటి? క్విక్ రెస్పాన్స్ అనమాట. డిజాస్టర్ జరిగింది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి. ఈ రెస్పాన్స్ ఎలా ఉండాలి? ట్రిగ్గర్ మెకానిజమ్స్ అంటే అప్పటికప్పుడు మనకు కావాలి అంటే రెడీగా ఉండేలాగా ఈ ట్రిగ్గర్ మెకానిజమ్స్ ని యూజ్ చేసుకోవడం, ఇమ్మీడియట్ గా రెస్క్యూ అనేది అవైలబుల్ గా ఉండాలి, అలాగే రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. ఇదే మనం NDMA గురించి డిస్కస్ చేస్తాం. ఇది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం యాజ్ పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దానిలో మనం ఈ యొక్క రెస్క్యూ అండ్ రిలీఫ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఆ క్లాస్ లో ఇన్ డీటెయిల్ చూస్తాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి? రోల్స్ అనమాట. కమ్యూనిటీ యొక్క రోల్స్ ఎలా ఉండాలి? వాలంటరీ ఆర్గనైజేషన్స్, NGOs, లోకల్ బాడీస్ కానీ, గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, వీటన్నిటి యొక్క రోల్ అనేది ఎలా ఉండాలి? వీటి యాక్షన్స్ కానీ, వీటి ఇంప్లిమెంటేషన్స్ కానీ మనం చూసుకోగలగాలి. అలాగే ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ డిస్మినేషన్ అంటే దానివల్ల ఏం జరగచ్చు అనేది ఇన్ఫర్మేషన్ క్విక్ గా మన చేతిలో ఉండి మానిటరింగ్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్. పేపర్ వర్క్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్ వర్క్ అనమాట. పేపర్ వర్క్ అనేది అందరూ చేస్తారు, బట్ ప్రాక్టికల్ గా అది వర్క్ అయ్యేలా చేసుకోవాలి. ఆ వర్క్ అవుతుందా లేదా అనేది మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటేనే మనకి అది తెలుస్తుంది. కాబట్టి మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రెస్పాన్స్ లో భాగంగా తీసుకోవాల్సినటువంటి స్టెప్స్. మరి డిజాస్టర్ జరిగిపోయింది, దాని నుంచి రీకవర్ చేయాలి అనుకుంటే ఆ రీకవరీలో ఏముండాలి? ప్లాన్డ్ రీకవరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చాయంటే దాని నుంచి రీకవరీ జరగాలి అంటే మనం ఏం చేయాలి? లేదు ఫ్లడ్స్ కాకుండా ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి, ఈ ల్యాండ్ స్లైడ్స్ జరిగినప్పుడు మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే రికవరీ చేయొచ్చు? ఇలాంటి స్టెప్స్ అనేవి ముందుగానే ఒక ప్లాన్డ్ మెకానిజం అనేది ఉండాలి. అలాగే రీహాబిలిటేషన్ అనమాట. వాళ్ళని వేరే ప్లేస్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ డ్యామేజ్ అయినటువంటి ప్లేస్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మళ్ళీ రీహాబిలిటేట్ చేయాలి, అంటే రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది కానీ, లేదంటే రిస్క్ రిడక్షన్ ఫీచర్స్ ని ఈ మెజర్స్ తో ఇంటిగ్రేట్ చేయడం, అలాగే వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఉమెన్ అయినా సరే కావచ్చు, ఉమెన్ కావచ్చు, లేదు అంటే ఉన్నటువంటి బిలో పోవర్టీ లైన్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా సరే ఎలా ఫోకస్ చేసి వీళ్ళని ఇంకొంచెం ఇంపాక్ట్, అంటే ఆల్రెడీ వాళ్ళు వీకర్ సెక్షన్స్ అని ఎందుకు అంటున్నాం? దే ఆర్ బ్యాక్వర్డ్ అని చెప్పి, ఆల్రెడీ బ్యాక్వర్డ్ గా ఉన్నారు ఎకనామికల్లీ అన్నప్పుడు మళ్ళీ ఈ యొక్క ఇంపాక్ట్ పడ్డప్పుడు వాళ్ళు ఇంకా బిలో పోవర్టీ లైన్ కంటే కూడా కింద లెవెల్ కి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఏ సపోర్ట్ అనేది మనం ఇవ్వగలం అనేది ఫోకస్ చేసుకోవాలి. అండ్ దెన్ మానిటరింగ్ ఆడిట్ అండ్ ఎవాల్యుయేషన్ చేయడం ద్వారా రికవరీ అనేది మనం చేయొచ్చు ఫ్రమ్ ది డిజాస్టర్. అంటే జరిగినటువంటి నష్టం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. రైట్, ఇవి 3 Rs. ఈ 3 Rs ని మనం ఇప్పుడు దేంతో రీప్లేస్ చేస్తున్నాము? 3 Ps తో రీప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ దేని గురించి చూస్తాము అంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఫ్రేమ్వర్క్. మరి దీనిలో ఏముంటాయి అంటే పాలసీస్. ఈ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ కి సంబంధించి పాలసీస్ తీసుకురావడం,
అలాగే ఆ యొక్క పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయడం, అంటే హజార్డ్ అనాలిసిస్ అనేది చేయడం, దాని యొక్క వల్నరబిలిటీ ఎలా ఉంటుంది, ఒకవేళ జరిగింది అంటే దానికి అవేర్నెస్ తీసుకురావడం, ముందుగానే పీపుల్ కి అవేర్నెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం, ఆ యొక్క ప్లాన్స్ అనేది చేయడం, అంటే ఒకవేళ జరిగింది అంటే దాని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అని ముందే అవేర్నెస్ ఇవ్వాలి. ఆ టైంలో వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి, వాళ్ళని ప్రిపేర్డ్ గా ఉంచుకోవడానికి వాళ్ళకి డేటా అనేది ప్రొవైడ్ చేయడం. అలాగే ఇంప్లిమెంటేషన్, ఏదైతే మనం ప్లాన్ చేసుకుంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అలాగే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేది పీపుల్ అలర్ట్ గా ఉండడానికి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి అనేది ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా మనం చేస్తాం అన్నమాట. రైట్. సో నెక్స్ట్ మనం ఇండియాస్ కీ హజార్డ్స్, అంటే ఇండియాలో ఉన్నటువంటి కీ హజార్డ్స్, వెల్నరబిలిటీస్ అండ్ ద క్రైసిస్ రెస్పాన్స్ మెకానిజం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం డేటా, అంటే స్టాటిక్ డేటా కనుక మనం చూసుకుంటే ఇండియానే మనకి ఫస్ట్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది 10 వర్స్ట్ డిజాస్టర్ ప్రోన్ కంట్రీస్. అంటే కంప్లీట్ వరల్డ్ వైడ్ గా మనం చూసుకుంటే ఇండియా టాప్ 10 పొజిషన్ లో ఉంటుంది. దేనికి, డిజాస్టర్స్ అనేవి ఎక్కువగా రావడానికి టాప్ 10 పొజిషన్స్ లో ఇండియా ఒక కంట్రీ అన్నమాట. మరి ఎక్కడెక్కడ రావచ్చు ఈ యొక్క డిజాస్టర్స్, ఎందుకు రావచ్చు అని కనుక మనం చూస్తే, ఈ రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్ఏలో రాయడానికి యూజ్ అవుతుంది. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రిపోర్ట్ 2017 ప్రకారం ఇండియా అనేది వరల్డ్స్ మోస్ట్ డిజాస్టర్ ప్రోన్ కంట్రీగా ఇవ్వడం కూడా జరిగింది అనమాట. అంటే ఇది మనకి మంచి ఏం కాదు, చెడే జరుగుతుంది. బట్ చెడు ఎందుకు జరుగుతుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఇండియాస్ డైవర్సిఫైడ్ ఉన్నటువంటి ఫీచర్స్ కావచ్చు, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, మన ఇండియా ఉన్నటువంటి ఆ జాగ్రఫికల్ ప్లేస్ లొకేషన్ కావచ్చు, దానివల్ల మనకు ఈ యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. రైట్. అండ్ నెక్స్ట్, ఇండియా ఈస్ వల్నరబుల్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. రైట్. ఎందుకు, బికాస్ ఆఫ్ ఆ యొక్క జియో క్లైమేటిక్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ రీజన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కావచ్చు, యూనియన్ టెరిటరీస్ కావచ్చు, కన్సిడర్ చేసుకుంటే 28 ఆఫ్ దెమ్ అనేవి మనకి డిజాస్టర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీనిలో కూడా మనం ఇన్ డీటెయిల్ కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద కంట్రీ మనకి డిజాస్టర్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి. 57% ఆఫ్ ది ఇండియా ఏరియా అనేది మనకి సెసమిక్ జోన్స్ లో ఉంది. అలాగే 40 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ అనేది ఫ్లడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 8% అనేది మనకి సైక్లోన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 68% ఆఫ్ ది ఏరియా అనేది డ్రాట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇండియా వన్ ఆఫ్ ది టాప్ 10 వర్స్ట్ డిజాస్టర్ ప్రోన్ కంట్రీస్ గా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే, ఇందాక మనం చూసాం డ్యూ టు ది జాగ్రఫికల్ లొకేషన్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అని. మరి ఆ జాగ్రఫికల్ కండిషన్స్ ఏంటి అని కనుక మనం చూస్తే మనకు ఉన్నటువంటి హిమాలయన్ రీజియన్స్. సో ఈ హిమాలయన్ రీజియన్స్ అండ్ అలూవియల్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. సో వన్ సైడ్ చూసుకుంటే హిమాలయన్ రీజియన్స్ వల్ల మనకి అర్త్ క్వేక్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరి అలాగని చెప్పి హిమాలయాస్ మనం కంప్లీట్ గా తీసేయగలమా? తీసేయలేం. బట్ ఈ యొక్క డిజాస్టర్స్ అనేవి రాకుండా మనం కొన్ని స్టెప్స్ మాత్రమే తీసుకోగలం అనమాట. మరి నెక్స్ట్ ఏముంటాయి, మనకి ప్లెయిన్స్ ఉంటాయి. సో ఈ ప్లెయిన్స్ వల్ల ఏమొస్తుంది, ఫ్లడ్స్ అనేవి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి ఫ్లడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇన్ ది ప్లెయిన్స్ ఏరియాస్. రైట్. ఇది వన్ ఆఫ్ ది జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల జరిగేటువంటి డిజాస్టర్. మరి నెక్స్ట్ ఏంటి, డెజర్ట్ ఏరియాస్. ఏదైతే మనకి థార్ డెజర్ట్ ఉందో, సో ఈ డెజర్ట్ వల్ల మనకి ఏం జరుగుతుంది, డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కోస్టల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోస్టల్ జోన్స్ అనేవి మనకి, కోస్టల్ అంటే ఏంటి, మనకి ఈస్ట్ సైడ్ లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, వెస్ట్ సైడ్ లో అరేబియన్ సీ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ సైక్లోన్స్ అండ్ స్టార్మ్స్ అనేవి ఈ కోస్టల్ రీజియన్ ని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వై మనకి మన జాగ్రఫికల్ లొకేషన్, మన ఇండియా ఉన్నటువంటి జాగ్రఫికల్ లొకేషన్ బేస్డ్ మనకి చాలా వరకు డిజాస్టర్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనం చెప్పొచ్చు అనమాట. రైట్. అలాంగ్ విత్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్, మరి హ్యూమన్ ఇండ్యూస్డ్ ఆర్ హ్యూమన్ రిలేటెడ్ వల్ల జరిగేటువంటి యాక్టివిటీస్ ఆర్ డిజాస్టర్స్ ఏంటి, లైక్ డిఫారెస్టేషన్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేయడం కావచ్చు, ఈ కెమికల్ డిజాస్టర్స్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా మనకి హ్యూమన్స్ వల్ల ఈ యొక్క డిజాస్టర్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో హ్యూమన్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఈ రెండు కూడా మన ఇండియాలో రావడానికి ఛాన్సెస్ అని ఉన్నాయి అని మనం
చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ దేని గురించి చూస్తాము, గ్లోబల్ ఫ్రేమ్వర్క్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి మనం ఇందాక చూసాం, మనకి నేషనల్ లెవెల్లోనూ కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లోనూ మనకి కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయి. అసలు ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ అనేవి తీసుకురావాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ని ఫోకస్ చేయాలి అని ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేదే ఎవల్యూషన్ ఆఫ్ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ అనమాట. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఫ్రమ్ 1960s. మనకి 1960s లోనే జనరల్ అసెంబ్లీ, మనకు తెలిసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంది. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్ యొక్క మెంబర్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ నే మెంబర్ స్టేట్స్ అంటాం. సో ఈ మెంబర్ స్టేట్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది దట్ ఒక ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అనేది కావాల్సి వస్తుంది ఫర్ డిజాస్టర్ స్ట్రక్ స్టేట్ అనమాట. సో ఇది తీసుకురావాలి అని 1960s లోనే మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మనకి 1972లో యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిలీఫ్ ఆఫీస్ ని మనం సెటప్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి హెడ్ గా మనం డిజాస్టర్ రిలీఫ్ కోఆర్డినేటర్ ని కూడా అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఏం జరుగుతుంది, 1990 to 1999 అంటే ఈ 10 years ని మనం ఏమంటాం జనరల్ గా డెకేడ్ అంటాం. అలా 1990 నుంచి 1999 ని మనం ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ గా డిక్లేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది, రైట్? అంటే ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎక్కువగా జరగకుండా వాటి రిస్క్ ని రెడ్యూస్ చేసుకోవడానికి, అవి జరిగేటువంటి ప్రాబబిలిటీని తగ్గించుకోవడానికి మనం ఈ 10 years కూడా కష్టపడాలి, కొన్ని ఫ్రేమ్వర్క్ సైన్ చేసుకోవాలి అని మనం డిక్లేర్ చేసుకున్నదే ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ అనమాట, రైట్? సో దీని తర్వాత ఏం చేస్తారు అంటే దీనిలో భాగంగానే మనం 1994లో ఒక కాన్ఫరెన్స్ అనేది అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అదే వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్. ఎక్కడ జరుగుతుంది, జపాన్ లోని యొకోహోమాలో ఇది జరుగుతుంది. అందుకే దీన్ని యొకోహోమా స్ట్రాటజీ అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కాన్ఫరెన్స్ లో మనం తీసుకున్నటువంటి స్ట్రాటజీ అనమాట. అందుకే ఆ ప్లేస్ యొక్క పేరునే పెట్టి యొకోహోమా స్ట్రాటజీ అని దీన్ని పిలవడం జరుగుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కాన్ఫరెన్స్. ఈ యొక్క వరల్డ్ కాన్ఫరెన్స్ అనేవి ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి, 3 times జరగడం మనం చూడొచ్చు. 1994 ఇందాక చెప్పినట్లు జపాన్ లోని యొకోహోమాలో జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2005 కోబ్లో జరుగుతుంది. అండ్ దెన్ 2015 లో మనకి సెండైలో జరుగుతుంది, రైట్? ఇవి 3 places లో వరల్డ్ కాన్ఫరెన్సెస్ అనేది ఈ న్యాచురల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది, ఓకే? సో ఫస్ట్ మనం ఏమన్నాం, 1994లో ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది యొకోహోమా జపాన్ అన్నాం. మరి ఇక్కడ ఏ స్టెప్ తీసుకున్నాము అంటే 10 principles. యొకోహోమా ఫ్రేమ్వర్క్ ఆర్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే 10 principles అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 10 principles అడాప్ట్ చేసుకొని న్యాచురల్ డిజాస్టర్ రిస్క్ ని తగ్గించుకోవాలి అని మనం సైన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడు జరిగింది అన్నాము, కోబ్లో సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది ఇన్ 2005. మరి ఈ 2005లో ఏం చేసుకున్నాము అంటే హ్యోగో ఫ్రేమ్వర్క్ అనేది 2005 నుంచి 2015 వరకు వర్క్ చేయాలి అని ఈ హ్యోగో ఫ్రేమ్వర్క్ ని మనం సైన్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనిలో ఉన్నటువంటి 5 స్పెసిఫిక్ ప్రయారిటీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత దీనికి సంబంధించి రిస్క్ ఇన్ఫర్మేషన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ సేఫ్టీ అండ్ రిసైలియన్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ దెన్ రిస్క్స్ అనేది అంటే కీ సెక్టర్స్ ఏవైతే మనం ఇందాక ఎకానమీస్ మీద డ్యామేజ్ పడుతుంది ఆర్ ఇంపాక్ట్ ఉంటుంది అని అన్నామో ఆ ఇంపాక్ట్ అనేది పడకుండా ఆ రిస్క్ రెడ్యూస్ చేసుకోవాలి కీ సెక్టర్స్ మీద అనేది నెక్స్ట్ ప్రయారిటీ. అలాగే ప్రిపేర్డ్నెస్ అంటే ఒక డిజాస్టర్ అనేది జరిగింది అంటే దాని ప్రిపేర్డ్నెస్ అలాగే రెస్పాన్స్ ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ ప్రయారిటీ. ఇలా 5 ప్రయారిటీస్ అనేది హ్యోగో ఫ్రేమ్వర్క్ లో భాగంగా మనం సైన్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2005 నుంచి 15 వరకు ఈ హ్యోగో ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ది థర్డ్ మీటింగ్, 3 కాన్ఫరెన్సెస్ అన్నాం కదా. సో థర్డ్ వచ్చేసి 2015 లో జరుగుతుంది. ఎందుకు అంటే హ్యోగో ఫ్రేమ్వర్క్ అనేది 2005 నుంచి 15 వరకు. సో 15 కి ఆ ఫ్రేమ్వర్క్ కి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి కాబట్టి 2015 లో అగైన్ థర్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దాన్నే మనం సెండై ఫ్రేమ్వర్క్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే సెండై అనే ఏరియాలో ఈ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని సెండై ఫ్రేమ్వర్క్ అని పిలుస్తాం. మరి దీనిలో భాగంగా ఏం చేసాము అంటే 4 ప్రయారిటీస్ అనేది సెట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట, రైట్? అండర్స్టాండింగ్ ది డిజాస్టర్ రిస్క్
ఆ యొక్క డిజాస్టర్ రిస్క్ ని అండర్స్టాండ్ చేసుకోవడం, అంటే ఆ రిస్క్ జరిగితే ఏముంటుంది, ఆ రిస్క్ అనేది తగ్గించుకోవడానికి ఏం చేయాలి, గవర్నెన్స్ కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ యొక్క మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ని ఫోకస్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటూ ఉండాలి. అలాగే దీనికోసం ఫండ్స్, మనకి నార్మల్ గా ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ అనేది చేసేయాలి అంటే అయిపోదు కదా, దానికి సంబంధించి కొంత ఫండ్స్ అనేది కావాలి, కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి, కొంత టెక్నాలజీ అనేది మనకి కావాలి. సో ఇవన్నీ కావాలంటే ఫండ్స్ అనేది ఉండాలి. కాబట్టి ఈ ఫండ్స్ అనేవి కూడా మనం ఫోకస్ చేయాలి. దీనికి ఎవ్రీ కంట్రీ దీనికి కూడా కొంత ఎకానమీ నుంచి అమౌంట్ అనేది అలొకేట్ చేయాలి అని కూడా సైన్ చేసుకునింది ఇన్ ది సెండై ఫ్రేమ్వర్క్ అనమాట. రైట్, అవి 3 కాన్ఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ రిస్క్ రిడక్షన్, న్యాచురల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట. మరి గ్లోబల్ లెవెల్లో మనకున్నటువంటి టార్గెట్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మోస్ట్లీ ఈ యొక్క టార్గెట్స్ అనేవి 2030కి ఎండ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఆల్రెడీ ఇన్ 2025 మీ ఎగ్జామ్ జరిగేసరికి లేదంటే 2026 లో ఉంటారు. కాబట్టి ఈ టార్గెట్స్ అనేవి మనకి ఆ ఇయర్స్ కి దగ్గరగా ఉంటాయి. కాబట్టి దీని మీద క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో టార్గెట్ ఇయర్ ఏంటి, ఏమని టార్గెట్ పెట్టుకున్నాము అనేది మీరు చూసుకోవాలి. రైట్, సో ఈ యొక్క టార్గెట్స్ అనేవి దేనిలో భాగంగా పెట్టుకున్నాం, మనం ఇందాక చూసిన 2015 లో సైన్ చేసుకున్నటువంటి సెండై ఫ్రేమ్వర్క్ లో భాగంగా 7 టార్గెట్స్ అనేవి మనం పెట్టుకోవడం జరిగింది. ఎన్ని టార్గెట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో ఈ 7 టార్గెట్స్ లో ఏముంటుంది, ఫస్ట్ ఈ యొక్క డిజాస్టర్ మోర్టాలిటీ అనేది 2030కి అంతా మనం 100,000 కి తగ్గించుకోవాలి, యావరేజ్ అనేది 100,000 కి తగ్గించుకోవాలి అనేది ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ వన్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎంతమంది అయితే ఉంటారో గ్లోబల్లీ బై 2030 ఆ యొక్క గ్లోబల్ ఫిగర్ అనేది 100,000 కంటే తగ్గాలి. రైట్, దట్ ఈస్ అనదర్ టార్గెట్. ఇది ఎప్పటి నుంచి, బిట్వీన్ 2020 to 30. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి, రెడ్యూస్ డైరెక్ట్ డిజాస్టర్ ఎకనామిక్ లాస్. ఈ యొక్క ఎకనామిక్ లాస్ అనేది గ్లోబల్ జీడిపిలో బై 2030 రెడ్యూస్ చేసుకోవాలనేది అనదర్ టార్గెట్. మరి నెక్స్ట్ వన్ ఏంటి, డిజాస్టర్ డ్యామేజ్, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డ్యామేజ్ జరుగుతుందో లేదంటే బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వీటికి డ్యామేజ్ జరుగుతుంది కదా, సో ఈ డ్యామేజ్ అనేది తగ్గించుకోవాలి అనేది 2030కి అంతా మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ అనమాట. రైట్, మోస్ట్లీ అన్ని టార్గెట్స్ అనేవి 2030కి పెట్టుకున్నాం. రైట్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ బై 2020 పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాము, నెంబర్ ఆఫ్ కంట్రీస్ విత్ నేషనల్ అండ్ లోకల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. అంటే ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కి సంబంధించి స్ట్రాటజీస్ ఏ కంట్రీస్ అయితే ఫాలో అవుతున్నాయో ఆ కంట్రీస్ ని ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 కంట్రీస్ ఫాలో అవుతున్నాయి అనుకోండి, దీన్ని 50 కంట్రీస్ కి ఇంక్రీజ్ చేయాలి అని 2020 వరకు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మోస్ట్లీ ఇప్పుడు అన్ని కంట్రీస్ ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సస్టైనబుల్ సపోర్ట్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది మనం ఎన్హాన్స్ చేసుకోవాలి బిట్వీన్ ద కంట్రీస్ బై 2030. అండ్ ద నెక్స్ట్ టార్గెట్ ఏంటి, యాక్సెస్, అంటే మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ గురించి కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు. అంటే ఒక హజార్డ్ గానీ ఒక డిజాస్టర్ గానీ జరిగింది అంటే దానివల్ల ఉండేటువంటి ఇంపాక్ట్స్ ఏంటి, ఆ టైంలో మనం తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెసిబిలిటీ ఉండాలి టు ది పీపుల్. ఆ యాక్సెసిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అనేది మనం పెట్టుకున్నటువంటి నెక్స్ట్ టార్గెట్ బై 2030. మోస్ట్లీ ఆల్ ది టార్గెట్స్ అనేవి 2030కి పెట్టుకున్నాం. రైట్, ఎందుకు 2005 to 15 అనేది మనకి హ్యోగో ఫ్రేమ్వర్క్ ఉంది కాబట్టి 2015 to 30 మనకి సెండై ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ దేని గురించి చూస్తాము, ఇంటర్నేషనల్ కోఆపరేషన్. రైట్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో విచ్ మీన్స్ గ్లోబల్ లెవెల్లో మనం ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తో మనం అగ్రిమెంట్స్ అనేది చేసుకున్నాం లేదంటే సైన్ అనేది చేసుకోవడం జరిగింది. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా మరి అంటే ఇవన్నీ గుర్తు పెట్టుకోని అవసరం లేదు. జస్ట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అనేవి ఇన్ని ఉన్నాయి, వీటన్నిటితో మనం ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి సైన్ చేసుకున్నాము అని మీకు గుర్తుంటే సరిపోతుంది. రైట్, అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు సువా ఎక్స్పర్ట్ డైలాగ్ ఆన్ లాస్ అండ్ డ్యామేజ్. మరి ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే COP23 అనేది మనకి జరుగుతుంది, ఇక్కడ బాన్ లో జరుగుతుంది. అందుకే మనకి బాన్ కన్వెన్షన్ కూడా ఉంటుంది.
సో యాజ్ వీ కమ్ అక్రాస్ బాండ్ కన్వెన్షన్ అనేది మీరు మీ యొక్క జనరల్ సైన్స్ పేపర్ 2లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ టాపిక్ ఏదైతే ఉంటుందో మీకు దానిలో మీరు చదువుతారు. సో ఈ బాండ్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రైట్? సో ఈ బాండ్ కన్వెన్షన్, ఈ బాండ్ లో జరిగినటువంటి మీటింగ్ COP23లో మనం ఏం చేసుకున్నాము, ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ గురించి కూడా ఒక సపరేట్ అజెండా అనేది తీసుకురావడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. దాన్ని ఏమంటాము, సువా ఎక్స్పర్ట్ డైలాగ్ అని అంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బికాస్ COPs ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటి, వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం. ఇది దేని గురించి తీసుకొస్తాము, సేమ్ లాస్ అండ్ డ్యామేజ్ గురించే COP19లో మనం ఈ యొక్క వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం ని తీసుకురావడం జరుగుతుంది, రైట్? అండ్ దీంట్లో ఇంకా దేని గురించి ఇంక్లూడ్ చేసాము అంటే క్లైమేట్ చేంజ్. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ గురించి చెప్పగానే మనకు గుర్తు రావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్యారిస్ అగ్రిమెంట్. 2015లో సైన్ చేసుకున్న ప్యారిస్ అగ్రిమెంట్. ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ లో ఆర్టికల్ 8లో మనం దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా ఈ యొక్క ఆర్టికల్ 8 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ కూడా న్యూస్ లో ఉంది అండ్ COP30 కూడా అయింది కాబట్టి దీని నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వరకు ఈ రోజు క్లాస్ లో చూద్దాము. అంటే వాట్ ఈస్ అ డిజాస్టర్ అని చూసాం, టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, క్లాసిఫికేషన్ చూసాం, అలాగే ఫ్రేమ్ వర్క్స్, నేషనల్ లెవెల్లో ఫ్రేమ్ వర్క్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్రేమ్ వర్క్స్ గురించి చూసాం. కాబట్టి నెక్స్ట్ క్లాస్ అంటే రేపు నేను మీకు లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకి NDMA ఉంటుంది, SDMA ఉంటుంది, DDMA ఉంటుంది. సో దీనిలో ఎవరు వర్క్ చేస్తారు, ఎవరి కింద ఎవరు ఉంటారు, అథారిటీస్, అలాగే స్టేట్ లెవెల్లో ఎవరు ఉంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో ఎవరు ఉంటారు, అండ్ దెన్ దీనికి సంబంధించి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి స్కీమ్స్, రీసెంట్ గా జరిగినటువంటి డిజాస్టర్స్ అంటే మన ఇండియాలో కావచ్చు, గ్లోబల్ లెవెల్లో కావచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి డిజాస్టర్స్, అలాగే డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్. మనం ఇందాక చూసాం కదా ప్రోన్ ఏరియాస్ అనేవి ఉన్నాయి అని. సో ఆ ఏ డిజాస్టర్ ఏ ఏరియాకి ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దట్ మీ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ది part 2. We'll see you in the part 2 video.